నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు నా టాప్ స్టోరీస్ చూద్దాం. జోష్లో వైసీపీ, నిరుత్సాహంలో కూటమి. తెదేపా మేనిఫెస్టోపై ఆటాడుకున్న జగన్, చంద్రబాబు అవే కుయుక్తులు, అబద్ధాలు, నో చేంజ్. బాబు వ్యతిరేకులందరికీ కమలం మొండి చెయ్యి. పిఠాపురానికే పవన్ కట్టడి, కదిలితే ఓటమే. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసీపీలో జోష్ కనిపిస్తోంది. మరోవైపు కూటమిలో తీవ్ర నిరుత్సాహం. 2 నెలల వ్యవధిలో ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. 2 నెలల క్రితం టీడీపీ పుంజుకుందన్న భావన కలిగింది. అయితే దారిన పోయే శనిని చంద్రబాబు నెత్తికెత్తుకున్నారు. ప్రస్తుతం ఏపీలో విస్తృతంగా నడుస్తున్న చర్చ ఏంటంటే వైసీపీకి సీట్లు తగ్గొచ్చు, అధికారం మాత్రం ఖాయమని. ఏపీ రాజకీయ పరిణామాలు ఇదే చెబుతున్నాయి. జనసేనతో పొత్తు పెట్టుకున్న సమయంలో కూడా టీడీపీకి రాజకీయ ప్రయోజనం కలుగుతుందని అంతా అనుకున్నారు. వైసీపీ భయపడింది కూడా. ఈ 2 పార్టీల కలయికతో ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందారు. అయితే పొత్తులో జనసేనకు అతి తక్కువ సీట్లు కేటాయించారనే అసంతృప్తి, అలాగే ఆ ఇచ్చిన వాటిలో కూడా పవన్ పార్టీ కోరుకున్న నియోజకవర్గాలు కేటాయించలేదనే అసంతృప్తి ఏర్పడింది. దీంతో ఇరు పార్టీల మధ్య ఓట్ల బదిలీలపై అనుమానాలు తలెత్తాయి. 24 నుంచి 21కి, అలాగే 3 పార్లమెంట్ స్థానాల నుంచి 2కి జనసేన తగ్గడంతో చంద్రబాబు పల్లకి మోయడానికే తప్ప పవన్కు ఆత్మాభిమానం లేదనే ఆలోచన ఆయన్ను సమర్థించే కాపుల్లో కలిగింది. దీంతో ఒక్కొక్కరిగా ఆ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు. బీజేపీతో పొత్తు తర్వాత కూటమి రాజకీయ గ్రాఫ్ మరింత పడిపోతూ వస్తోంది. బీజేపీకి కేటాయించిన 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో గెలిచేది ఎన్ని అని ప్రశ్నిస్తే గుండు సున్నా అనే సమాధానం వస్తోంది. బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం, క్రిస్టియన్, దళిత, మైనార్టీల ఓట్లన్నీ కూటమికి దూరం అవుతాయనే చర్చకు తెరలేచింది. బీజేపీతో పొత్తు వల్ల ఉపయోగం ఏమీ లేదనే నిర్ధారణకు టీడీపీ, జనసేన నేతలు వచ్చారు. పొత్తు వల్ల అంతిమంగా భారీగా నష్టపోయేది టీడీపీ మాత్రమే. వైసీపీకి కాలం కలిసి వస్తోంది. వద్దన్న రాజకీయ అనుకూల వాతావరణం ఏర్పడింది. ప్రధానంగా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ నష్టం జరుగుతుందన్న భయం నుంచి అమ్మయ్య సగం సీట్లకు చావు లేదన్న స్థితికి చేరింది. ఇది చాలు ఆ పార్టీ అధికారంలోకి రావడానికి. పొత్తు వల్ల రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య సయోధ్య కొరవడింది. ఒకరికొకరు రాజకీయంగా ఓడించుకునేందుకు సిద్ధమయ్యారు. అలాగే టీడీపీ ఓట్లు జనసేన, బీజేపీకి వేసే పరిస్థితి కనిపించడం లేదు. అలాగే ఆ 2 పార్టీల ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే రాజకీయ వాతావరణం లేదు. నోటకైనా వేస్తామే తప్ప తమను మోసగించిన పార్టీకి ఓట్లు వేయమని ఆ 3 పార్టీల కేడర్ అంటున్న పరిస్థితి. ఇవన్నీ వైసీపీకి ఆయాచిత లబ్ధి చేకూరుస్తున్నాయి. వైసీపీకి సానుకూల వాతావరణం ఏర్పడడానికి సీఎం జగన్ అద్భుతాలేవి చేయలేదు. కూటమిలోని లుకలుకలు వైసీపీకి లాభం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందన్న వాతావరణం ఏర్పడింది. ఈ విషయాన్ని టీడీపీ అనుకూల ఛానళ్లు బాధతో చెబుతున్నారు. వైసీపీకి 100 సీట్లకు చావు లేదనే మాట సర్వత్రా వినిపిస్తోంది. మళ్ళీ అధికారం మనదే అనే జోష్తో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారు. ఏంటో ఇలా అయిపోయిందనే నిరాశ, నిస్పృహలతో టీడీపీ శ్రేణులు తప్పదన్నట్టు పనిచేస్తున్నారు. మాట తప్పను, మడమ తిప్పను అనే వ్యక్తిత్వ ప్రకటనతో జగన్మోహన్ రెడ్డి ప్రజా జీవితంలో రాజకీయం చేస్తూ పోతున్నారు. అలాంటి జగన్కు మాట తప్పే నాయకుల పెడపోకడలు అసహ్యంగా కనిపిస్తాయనడంలో సందేహమేముంది. పైగా ఎన్నికల సమయంలో ప్రజలకు ఏం మాటలు చెప్పినా ఎన్నికలు ముగిసే అధికారం దక్కితే చెప్పిందంతా మర్చిపోయి పక్కన పెట్టేసి తనకు తోచిన రీతిగా పాలన సాగించుకుంటూ వెళ్లడం ఆయన తీరు. ఆ వ్యవహార సరళి మీదనే జగన్ తన తొలి రోజు మేమంతా సిద్ధం సభలో ఓ ఆట ఆడుకున్నారు. మేనిఫెస్టో అన్న పదాన్ని చంద్రబాబు నాయుడు ఎంతగా అపహాస్యం చేశారో జగన్ ప్రజల కళ్ళకు కట్టినట్టుగా చెప్పుకొచ్చారు. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేస్తూ చెప్పండి. ఇదిగో చంద్రబాబు తీయటి మాటలు, రంగురంగుల వాగ్దానాలు, చంద్రబాబు నాయుడు మాటల్లో విషయం ఎలా ఉంటుందో ఇదే దత్తుపుత్రుడితో, ఇదే మోడీ గారితో కలిసి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రజలకు ఏం చెప్పాడో, ఎంతటి మోసం చేశాడో వారు చేసిన పాంఫ్లెట్ను మీరే ఒక్కసారి చూడండి. ఈ పాంఫ్లెట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమి, చంద్రబాబు నాయుడు గారు, దత్తపుత్రుడు మోడీ గారు, ముగ్గురు ఫోటోలు, కింద చూస్తే చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించారు. టీవీలలో అడ్వర్టైజ్మెంట్ వేశారు. వీళ్ళు ముగ్గురు కలిసి 2014లో కూటమిగా ఏర్పడిన వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ పాంఫ్లెట్ పంచి ఎల్లో మీడియాలో, అదే ఈనాడులో, అదే ఆంధ్రజ్యోతిలో, అదే టీవీ5లో అడ్వర్టైజ్మెంట్ల మీద అడ్వర్టైజ్మెంట్లు వేసి వీళ్ళంతా కూడా చెప్పింది ఏమిటి? రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు.
87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి అయినా చేశాడా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే, ఇందులో రాసింది ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకమట 25,000 రూపాయలు ప్రతి బ్యాంక్ అకౌంట్ లో కూడా డిపాజిట్ చేస్తామన్నాడు. ఆడబిడ్డ పుట్టిన ప్రతి ఒక్కరికి మీకేమైనా డిపాజిట్ చేశాడా? 1 రూపాయి అయినా చేశాడా? పోనీ మీ ఇంటి పక్కన, ఇటు పక్కన, అటు పక్కన ఏమైనా డిపాజిట్ చేశాడా? 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగాయని అడుగుతా ఉన్నాను. మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్, రాష్ట్రాన్ని సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తాం, ప్రతి నగరంలోనూ కూడా హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. అయ్యాయా అని అడుగుతా ఉన్నాను. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 3 సెంట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు ఇస్తాడు అన్నాడు. ఇందులో రాశాడు అర్హులందరికీ 3 సెంట్ల స్థలం ఇస్తాడట, కట్టుకునేందుకు ఇల్లు ఇస్తాడట. కనీసం ఒక్కరికైనా 1 సెంట్ అయిన స్థలం ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఇవి ఈ పాంఫ్లెట్లు, ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన వాగ్దానాలు 2014లో. ఇందులో ఇచ్చిన ఏ హామీలైనా కూడా కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా ఈ ముగ్గురు కలిసి నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. కనీసం ఒక్కటంటే ఒక్క హామీ అయినా నెరవేర్చారా అని అడుగుతా ఉన్నా. పోనీ ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మళ్ళీ ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో. ఆ కొత్త మేనిఫెస్టోలో ప్రతి ఇంటికి కేజీ బంగారం అంట, ప్రతి ఇంటికి బెంజ్ కారు కొనిస్తారట, సూపర్ 6 అట, సూపర్ 7 అట, మళ్ళీ రంగురంగుల మేనిఫెస్టో అట. మళ్ళీ ఇదే బ్యాచ్, ఇదే ముగ్గురు మళ్ళీ మోసానికి రెడీ అయ్యారు అని అంటే ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు దేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నా. 2014 ఎన్నికలకు పూర్వం చంద్రబాబు నాయుడు అతిపెద్ద ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కులాలు, వర్గాలు, వృత్తులు, మహిళలు ఇలా రకరకాలుగా ప్రతి ఒక్కరిని ఏవో కొన్ని మాయమాటలు అందులో చేర్చారు. అందరినీ ఆకర్షించడానికి ప్రయత్నించారు. ఏదో ఒక తీరుగా అధికారం దక్కింది. అయితే కొన్నాళ్ళకే మేనిఫెస్టో సంగతి పూర్తిగా పక్కన పెట్టేశారు. ఈ కుయుక్తుల తీరును జగన్ తన సభల్లో తీవ్రంగా ఎంటగట్టారు. వెబ్సైట్ నుంచి కూడా మేనిఫెస్టోను మాయం చేసిన మాయల పకీరు చంద్రబాబు నాయుడు అన్నట్టుగా ఆయన అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దాన పత్రం మేనిఫెస్టోను చెత్తపుట్టలో వేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని నిందించారు. ప్రజలను మోసం చేయడానికి రంగురంగుల్లో మేనిఫెస్టోను ముద్రిస్తారని, ఎల్లో మీడియాలో ప్రకటనలు కూడా ఇస్తారని, కానీ అవన్నీ మోసాలేనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99% పనులను పూర్తి చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది అని చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడుకు వ్యక్తిగతంగా మాత్రమే కాదు, రాజకీయంగా కూడా వార్ధక్యం వచ్చేసింది. ఆలోచనల్లో కూడా వార్ధక్యం వచ్చేసింది. ఎప్పుడో కొన్ని నెలల కిందట ప్రజలను బురిడి కొట్టించడానికి వాడిన ఆలోచనలనే ఆయన ఇప్పటికీ వాడుతున్నారు. అవే తరహా అబద్ధాలను ఇప్పటికీ చెప్తున్నారు. అలాంటి కుయుక్తులు ప్రజల మీద పనిచేయడం లేదని ఆయన గ్రహించడం లేదు. తాజాగా నగర నియోజకవర్గం పుత్తూరులో ఎన్నికల ప్రచార సభ నిర్వహించిన చంద్రబాబు నాయుడు రకరకాల హామీలు గుప్పించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే 60 రోజుల్లోగా మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించారు. అది పెద్ద మాయగా నిరుద్యోగ టీచర్లు భావిస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘమైన కసరత్తు తర్వాత ఆల్రెడీ రాష్ట్రంలో డిఎస్సిని ప్రకటించారు. 6,100 పోస్టుల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడింది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడం కూడా పూర్తయింది. ఏప్రిల్ 30లోగా పరీక్షల నిర్వహణ కూడా పూర్తయ్యేలా కొత్త షెడ్యూల్ విడుదలైంది. అంటే ఎన్నికలకు ముందే డిఎస్సి పరీక్షలు కూడా అయిపోతాయన్నమాట. బహుశా కొత్త సర్కారు ఏర్పడే సమయానికి నియామకాలు కూడా జరుగుతుంటాయి. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం తాను అధికారంలోకి రాగానే 60 రోజుల్లో మెగా డిఎస్సి అంటున్నారు. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. తొలి రోజు సంతకం చేస్తాం. ఫస్ట్ డిఎస్సి ఆర్డర్ చేస్తాం. ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని మ్యాక్సిమం డిఎస్సి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఒకప్పుడు 1,50,000 మంది డిఎస్సీలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే హైయెస్ట్ రికార్డ్. మళ్ళా అలాంటి రికార్డు క్రియేట్ చేస్తాం. మ్యాక్సిమం ఎన్ని పెండింగ్ ఉంటే అన్నీ కూడా ఫిలప్ చేసే బాధ్యతను తీసుకుంటాం. మెగా డిఎస్సీనే పెడతాం. ఎప్పుడు రానంత డిఎస్సి పెడతాం. మీరు ఊహించిన విధంగా నేను చేసే బాధ్యత తీసుకుంటానని మా యువతకు డిఎస్సి అభ్యర్థులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.
జగన్ ఏం చేస్తే అది ఫాలో కావడం, జగన్ ఏం చెప్తే అదే తాను కూడా ఇంప్రవైజ్ చేసి చెప్పడం చంద్రబాబుకు అలవాటే. 2019 ఎన్నికలకు పూర్వం వృద్ధుల పెన్షన్ 2000కు పెంచుతానని జగన్ చెప్పగానే జాగ్రత్త పడిన చంద్రబాబు నాయుడు అప్పటికి తాను అధికారంలో ఉన్నాడు గనక వెంటనే 2000కు పెంచేసి జగన్ దెబ్బ కొట్టాలని చూశారు. ఆ పెంచడం అనేది తన పుణ్యమే గనుక జగన్ పట్టించుకోకుండా తనను గెలిపిస్తే 3000కు పెంచుతానని అన్నారు. అన్నట్లుగానే మాట నిలబెట్టుకున్నారు కూడా. ఏపీ భారతీయ జనతా పార్టీలో తొలి నుంచి కూడా 2 వర్గాలున్నాయి. ఒక వర్గం చంద్రబాబు నాయుడు కోవర్టుల వర్గం. ఆయన పార్టీలో ఆయనతో కలిసి కీలకంగా పనిచేసి ఆయన పురమాయింపు మీద వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా భారతీయ జనతా పార్టీలో చేరిన వారన్నమాట. తొలి నుంచి బీజేపీలో ఉన్నవారే అయినప్పటికీ చంద్రభజన చేయడాన్ని అలవాటు చేసుకున్న వారు కూడా ఈ కోవకే చెందుతారు. ఇక రెండో వర్గం విషయానికి వస్తే చంద్రబాబుతో మైత్రి ఎప్పటికైనా డేంజరే అని నమ్మే వర్గం. ఏపీలో అచ్చమైన స్వతంత్ర పార్టీగా బీజేపీ ఎదగాలని కోరుకునే వర్గం. జగన్ చంద్రబాబులకు సమాన దూరం పాటిస్తూ పార్టీ కోసమే పనిచేసే వర్గం. ఇప్పుడు ఏపీలో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు వ్యవహారానికి వస్తే చంద్రబాబును వ్యతిరేకించే నాయకులు ఎవరికీ కూడా అసెంబ్లీ ఎన్నికలకు టికెట్ దక్కనే లేదు. ఆయన అనుకూలురు కోవర్టులకు మాత్రమే టికెట్లు దక్కాయి. పాపం పార్టీనే నమ్ముకున్న పురాతన కాలం నుంచి ఉన్న వారికి మొండి చేయి చూపించారు. ప్రత్యేకించి ముందు నుంచి అనుకుంటున్నట్టే చంద్రబాబు కోవర్టులు అందరూ టికెట్లు దక్కించుకున్నారు. ప్రకటించినది 10 స్థానాల్లో తెలుగుదేశం నుంచి కమలదళంలోకి వెళ్లిన కోవర్టులు సుజనా చౌదరి, ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. విష్ణుకుమార్ రాజు, పార్థసారథి, సత్యకుమార్ కూడా బాబుకు అనుకూలురే. చివరికి అనపర్తి టికెట్ సోము వీర్రాజుకు దక్కుతుందని చివరి నిమిషం దాకా వినిపించింది. అయితే ఆ స్థానం వద్దని వీర్రాజే తిరస్కరించినట్లు తెలుస్తోంది. అనపర్తిలో బీజేపీకి సొంతంగా ఒక్క ఓటు కూడా లేకపోగా సోము వీర్రాజును భ్రష్టు పట్టించడానికి ఆ స్థానం కేటాయిస్తున్నారని ఒక ప్రచారం జరిగింది. పరువు పోకుండా ఆయన జాగ్రత్త పడ్డట్టున్నారు. ఈ నెల 30న పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు. ఓకే, గుడ్. పిఠాపురంలో 3 రోజులు ఆయన మకాం వేయనున్నారు. పిఠాపురంలో తన గెలుపు కోసం ముఖ్యమైన నాయకులను కలవనున్నారు. మరోవైపు ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పగడ్బందీ వ్యూహం రచిస్తోంది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు. ఆమెకు మంచి పేరు ఉంది. మరి ముఖ్యంగా కాపులు తమ ముద్దు బిడ్డగా ఆమెను చూస్తారు. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్ఛార్జిగా సీఎం జగన్ నియమించారు. పిఠాపురంలో 3 మండలాలు, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురంలో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ వైసీపీకి కలిసి వస్తుంది. ఇందులో జనసేన వీక్. టీడీపీ ఇన్ఛార్జ్ వర్మను పవన్ నమ్ముకున్నారు. వర్మను నమ్ముకుంటే పవన్ కళ్యాణ్ పుట్టి మునగడం ఖాయం. పైకి కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే కనిపించని ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు అంటున్నమాట. టీడీపీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పనిచేయడం లేదని పిఠాపురం జనసేన నాయకులు వాపోతున్నారు. మరోవైపు పిఠాపురంలో వైసీపీ తమలో చిన్న విభేదాలను పక్కన పెట్టి పవన్ను ఓడించే సమరంలో అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పెన్నెం దొరబాబు సీఎం జగన్తో మాట్లాడిన తర్వాత వంగ గీత గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకోవడం విశేషం. పిఠాపురంలో వైసీపీ పద్మ వ్యూహాన్ని రచిస్తోంది. పిఠాపురానికే పవన్ను కట్టడి చేయాలనేది వైసీపీ ప్రధాన ఎత్తుగడ. కదిలితే ఏదో చేస్తారనే భయాన్ని పవన్లో కలిగించే పనిలో వైసీపీ ఉంది. ఏదో 3 రోజులు పిఠాపురంలో పర్యటిస్తే తనను గెలిపిస్తారని పవన్ అనుకుంటే శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి కట్టుకున్నట్టే. ఇది ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.